మరి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. 2026 సంవత్సరంలో మనందరిని అడుగుపెట్టించిన దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములు తెరిచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 మరియు 19 వచనం మనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మన జీవితాల్లో నూతన క్రియ మనం చూడాలన్నా, నూతన ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా, మనం చేయవలసిన పని ఏమిటంటే మనమంట పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడంట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. అంటే గత సంవత్సరంలో ఉన్న ప్రతి చేదు అనుభవాలను ఆ గత సంవత్సరంలోనే మనం విడిచిపెట్టాలి. గత సంవత్సరంలో మనం పొందుకున్న ప్రతి బాధలు మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, వాటిని అక్కడే విడిచిపెట్టి, వాటిని మరిచిపోయి ఎప్పుడైతే నూతన సంవత్సరం అడుగు పెడతామో, దేవుడంట ఖచ్చితంగా మన జీవితంలో ఆ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ఇవ్వడానికి మనకు సిద్ధముగా ఉన్నాడు. దీనికి ఒక ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు గారు ఒక ప్రధానమైన ఉదాహరణగా మనం గమనించవచ్చు. తన సోదరుల ద్వారా పొందుకున్న బాధను మరిచిపోయాడు. లేకపోతే ఆ ఐగుప్తు దేశంలో పొందుకున్న ప్రతి బాధను మరిచిపోయి, తనకు పుట్టిన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెడతాడు. మనష్షే అంటే అర్థం ఏమిటంటే మరచుట. ఈ రోజున నా జీవితాల్లో ఒక నూతనమైన క్రియను మనం చూడాలంటే, మనం మర్చిపోయే వారిగా ఉండాలి. ఆ మర్చిపోయేది ఎటువంటి సంగతులంటే, గత కాలంలో మనుషుల ద్వారా పొందుకున్న నిందలను, మనుషుల ద్వారా పొందుకున్న కష్టాలను, లేకపోతే మనం అనుభవించిన ప్రతి చేదు అనుభవాలను ఎప్పుడైతే మరచిపోయి 2026 సంవత్సరం అడుగు పెడతామో, ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైన నూతన క్రియను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మరిచిపోదామా? మరిచిపోయి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాము. దేవుని ద్వారా నూతనమైన అనుభవాలు, నూతనమైన ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. అట్టి కృపను ఈ మాటలు వింటున్న మనందరికి దేవుడు ఈ సమయంలో అనుగ్రహించును గాక. ఆమేన్.